హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరు కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక, తల్లి నువ్వు అన్న మాట, నువ్వు కోరింది ఈరోజు నా చెవిలో చెప్పు. 48 గంటల్లో అది తీరేలా నేను చూస్తాను. ఇది 100% నిజం తల్లి, నన్ను నమ్ము బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా తల్లి, ప్రతిసారి కూడా నీ మనస్సు నుంచి వచ్చే ఆలోచన కానీ, నీ నోటి ద్వారా వచ్చే ఆలోచన కానీ, ప్రతి మాట కానీ నెగిటివ్గానే ఉంటుంది. అంటే నువ్వు కోరుకున్న దానికి వ్యతిరేకంగానే ఉంటుంది బిడ్డ. ఎప్పుడైనా కానీ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కానీ మన నోటి నుంచి ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట తదాస్తు దేవతలు వింటే తదాస్తు అని చెప్పేసి వెళ్తారు. కాబట్టి అసలు సంధ్యా సమయంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు నోటి నుంచి చెడు మాటలు రావద్దు. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని చెప్పేసి నీకు నీ పెద్దలు చెప్పే ఉంటారు కదా తల్లి. బిడ్డ, ఎప్పుడైనా కానీ మన మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుందో మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది బిడ్డ. నీ మనస్సులో ప్రతి ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందో నేను ఈ మధ్య ప్రతిసారి కూడా గమనిస్తూనే ఉన్నాను. బాబా, నాకు ఈ కష్టం వచ్చేస్తుందేమో, నన్ను కష్టపెడుతుందేమో, బాబా నాకు ఈ ప్రమాదం జరగబోతుందేమో, నన్ను ఈ ప్రమాదంలో ఏదైనా అపాయం నాకు తోస్తుందేమో, ఏ అపాయం వచ్చినా ఏ అనర్థం జరుగుతుందేమో, అయ్యో బాబా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు బాబా, అయ్యో ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, నా బ్రతుకే ఇంత ఇలా తగలబడింది, నా జీవితం ఎందుకు ఇలా తయారైంది, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, ఎందుకు నాకు ఇన్ని జరుగుతూ ఉన్నాయి, నేనేం పాపం చేశాను, నేనేం అన్యాయం చేశాను, ఎందుకు నాకు శిక్ష అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు అంటూనే ఉంటున్నావు. అది పైకి కాదు, నీ మనస్సులో నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నావు బిడ్డ. భవిష్యత్తుని నువ్వే రాసేసుకుంటూ పోతే ఇక నాతో పనేముంది, ఇక నాతో అవసరం ఏముంది? మరి నన్నెందుకు నా గుడికి వచ్చి నా బాధల మీద పడి నన్ను ఎందుకు ప్రాధేయపడుతున్నావు? నువ్వే అన్నీ నెరవేర్చుకుంటే సరిపోతుంది కదా. నీ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నావు. మరి ఇదంతా కూడా ఒక నాటకమా చెప్పు? మరి ఇన్ని అనర్థాలు జరుగుతాయి, ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి నీకు ముందే తెలిసిపోతున్నప్పుడు మరి నా గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఎందుకు నాకు ఇన్ని పూజలు చేస్తున్నావు? ఎందుకు నాకు అన్ని ప్రశ్నలు వేస్తున్నావు? ఎందుకు చెప్పు అని చెప్పేసి బాబా గారు అయితే ఈరోజు నేను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం ఏం చెప్తావు తల్లి అని చెప్పేసి బాబా గారు ఇలా నిన్ను అడుగుతున్నారు తల్లి. కాబట్టి నువ్వు బాబా గారి మీద నమ్మకంతో కనుక ఉంటేనే బాబా గారు మనకున్న కష్టాలను, బాధలను ఎన్ని వచ్చినా సరే ఆయన తీర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాటలో మనకు అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాటలో అర్థం ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఎందుకు పదే పదే నా నామస్మరణ నువ్వు నోటి ఎందుకు వస్తుంది? ఏదో ఒకటి మంచి జరగాలన్న ఆ ఆశ అనేది నీలో ఉండబట్టే కదా. మరి మంచి జరగాలి అని చెప్పి ఒక ఆశ నీలో ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి బిడ్డ? ఇదంతా కూడా ఒక దరిద్రమే తల్లి. ఎందుకు బాబా దరిద్రం అని చెప్పి ఇలా చెప్తున్నారు అని అంటే, ఇది నువ్వు ఒప్పుకోకపోయినా వినడానికి నీకు చాలా వ్యతిరేకంగా నీ మనసుకి అనిపిస్తున్నప్పటికీ కూడాను నీ ఆలోచన పద్ధతి సరైనది కాదు. దేని గురించి భయపడిపోతూ ఉంటావు? ఏదో కోల్పోయినట్టుగా, ఏదో నిరాశ చెందినట్టుగా, ఏదో జరిగిపోతుందేమో అన్నట్టుగా ఎప్పుడు కూడా
అనర్థాలనే ముందుగానే అంచనా వేస్తూ ఉన్నావు. ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు తల్లి. బిడ్డ, ఎప్పుడు కూడా మనసుని సంతోషంగా ఉంచుకోవాలి, మనసుని ఆనందంగా ఉంచుకోవాలి. ఏం జరిగినా కూడా నా మంచికే జరుగుతుంది, నాకు భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అని చెప్పి ఆలోచించుకోవాలి. ప్రతి పని చేసే ముందు ఈ పని సక్సెస్ అవుతుంది, ఈ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాను అని మొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీ మీద నీకున్న నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి. బిడ్డ, ఎప్పుడైనా కానీ మనసుని నెగిటివ్ వైపు ఆలోచనలకి పోనివ్వకుండా పాజిటివ్ ఆలోచనలకి తగ్గట్టుగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి. ఏదైనా కానీ సాధిస్తాను, కొంచెం కష్టపడితే నేను ఎందుకు సాధించలేను, నాకు మంచే జరుగుతుంది, ఏ చెడు జరగాలని చెప్పి నేను ఎందుకు అనుకోవాలి అని నీ ఆలోచన విధానం మారాలి తల్లి. ఎందుకంటే ఈ విశ్వం అంటే ఈ యూనివర్స్ అనేది నీ మంటలని వింటూనే ఉంటుంది. నువ్వు ఏదైతే పదే 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 అనుకుంటూ ఉంటావో, పదే పదే కోరుకుంటూ ఉంటావో, అంటే నువ్వు కష్టాలు రావాలని కోరుకోవు, బాధలు రావాలని కోరుకోవు, కానీ కష్టం వస్తుందేమో అని అనుకుంటే అక్కడ విశ్వం అనేది ఆ కష్టాన్ని నీకు ఇస్తుంది. బాధ వస్తుందేమో అని చెప్పి నువ్వు భయపడిపోతూ ఉంటే విశ్వం నీకు బాధని ఇస్తుంది. కాబట్టి మనస్సులోనైనా కానీ బయట అయినా కానీ నువ్వెప్పుడు కూడా పాజిటివిటీని మాత్రమే అనుకోవాలి తల్లి. ఎందుకంటే ఇక్కడ పంచభూతాల సాక్షిగా, నీ ఆత్మ సాక్షిగా నువ్వు అనుకునే వాటితో 100% నెగిటివ్ గురించి ఆలోచిస్తే 70% నీ జీవితంలో నెగిటివ్ మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. మిగతా 30% ఎక్కడో నీకు అదృష్టం ఉంటేనే, పూర్వజన్మలో పుణ్య ఫలితాలు ఏవో నీకు కొంచెం అందుబాటులో ఉంటేనే కేవలం ఆ 30% అయినా కానీ నీకు జరుగుతాయి. నువ్వు దేని గురించి అయినా భయపడుతూ ఉంటే ఆ భయం నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఏ బాధ అయినా వస్తుందేమో అని చెప్పి నువ్వు కంగారు పడిపోతూ ఉంటే ఆ బాధ అనేది ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది. ఇది కేవలం నీ యొక్క పంచభూతాలు అంటే ఈ యొక్క సృష్టిలో పంచభూతాల సాక్షిగా నీ ఆత్మ ఆలోచిస్తుంది. కాబట్టి నీ ఆత్మకి తగ్గట్టుగా ఈ పంచభూతాలు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడు నువ్వు చెడు అనుకుంటూ ఉంటే నీకు చెడు మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. కనుక ఎప్పుడు కూడా మంచినే తలుచుకోవాలి, మంచి జరుగుతుందని మాత్రమే ఆలోచించుకోవాలి. కేవలం మంచి నా జీవితంలో ఉంటుంది, కేవలం అదృష్టం మాత్రమే నాకు దక్కుతుంది, నా అదృష్టం నన్ను ఎప్పుడు కూడా మోసం చేయదు, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను సాధించగలుగుతాను, నా మీద నాకు ఆ నమ్మకం ఉంది, ఇది ఎట్లాగైనా కానీ నాకే వస్తుంది అనే నమ్మకాన్ని కనుక నువ్వు నీ మీద పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీకు అది దక్కి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? నీ మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుందో నీ జీవితంలో అదే 100% జరుగుతుంది. బిడ్డ, ఈరోజు నువ్వు నా చెవిలో నీ మనసులో ఉన్న ఆలోచనలని చెప్పు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి నమ్ము. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. నా చెవిలో చెప్పిన ఏ వార్త అయినా కానీ నీకు 48 గంటల్లో నీ కళ్ళ ముందు ఉండేలా చూస్తాను, ఆ కోరిక తీరేలా చూస్తాను. ఇది 100% నిజం తల్లి, నన్ను నమ్ము తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఉన్న ఒకే ఒక ఆంతర్యం, మన జీవితంలో మనం ఏదైతే భయపడతామో అదే మనకు జరుగుతుంది, ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలో కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి బాబాగారు చెప్తున్నది ఏమిటి అంటే, మంచి ఆలోచిద్దాం, మంచిగానే జరుగుతుంది, పాజిటివ్గా ఉందాం, అంతా కూడా సుఖంగా జీవితం అనేది గడుస్తుంది. దేనికి భయపడకూడదు, దేనికి కంగారు పడకూడదు, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషమే మనకి
ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో అలా ఉండిపోతుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీకు అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పేసి అనిపిస్తే మీది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరి కొంతమంది భక్తులకైతే, బాబా భక్తులకి రీచ్ అవుతుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోనే వర్తిస్తుంది. కాబట్టి మనము జీవితంలో మనం ఏది అయితే సాధించాలి అనుకుంటే దాన్ని మాత్రం పదే 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 అనుకుంటే అప్పుడు మనకు ఆ కోరిక నెరవేరడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ విశ్వంలో. కాబట్టి దరిద్రము ఇలా అలా అని అనుకోకుండా మంచి జరగాలని చెప్పేసి ఎప్పుడు కోరుకోండి. సర్వేజన సుఖినో భవంతు.